78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీప్లా రాథోడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా క్రీడాకారులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఉపన్యాసాలు, నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం మాజీ సర్పంచ్ శ్రీమన్ రెడ్డి, కుమార్ గౌడ్, రాజిరెడ్డి, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రాజులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీప్లా రాథోడ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహనీయుల చరిత్రను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఉపన్యసించారు. పాఠశాల అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారం ఇవ్వాలని 10,000 రూపాయల నగదును ఉపాధ్యాయులకు మాజీ సర్పంచ్ రాజిరెడ్డి అందజేశారు. అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి 50,000 రూపాయలు ఇస్తానని మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. తర్వాత యువ కిషోరాలే ఈ స్వాతంత్ర యుద్ధాన్ని ముందుకు తీసుకుపోయారు. సిద్ధాంతం ఏదైనా కావచ్చు, అహింస కావచ్చు, హింస కావచ్చు. మరి అహింస సిద్ధాంతం అయితే గాంధీ గారు తీసుకుంటే మరి ఇన్క్విలాబ్ జిందాబాద్, జై హింద్, స్వాతంత్రమే నా జన్మ హక్కు అటు ఒక్కొక్కరు ఒక్కొక్క నినాదంతో మరి చివరి లక్ష్యం స్వాతంత్ర తత్వం. మరి ఆ యోగంలో మరి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, మరి చంద్రశేఖర్ ఆజాద్, చంద్రబోస్ ఇలా ఎంతో మంది 1926 గాంధీ శకం దాకా కూడా మరి వాళ్ళు ఉద్యమానికి తన ప్రాణాలను సునప్రాయంగా సమర్పించి నూనూలు మీసాలు ఆరకముందే ఉరికొయ్యల పాలై ఈ దేశానికి స్వేచ్ఛావాయులు ఇచ్చిన నాయకులకు వందనం. మరి ఆనాడు భగత్ సింగ్ లాహోర్ జైల్లో ఉరితీసినాడు. తన తల్లి శోక సముద్రం ఉన్నప్పుడు పాత్రికేయ మిత్రులు పోయాడు. చిన్న ఏరియాలో చనిపోతుండు. మరి మీకు ఎంత బాధ ఉందంటే బాధ ఉన్నది నిజమే, కానీ ఇంకా శక్తి ఉంటే ఇలాంటి బిడ్డలు ఈ దేశానికి ఇంకా 10 మంది కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఆ తల్లి గొప్పతనం, ఈ భరత మాత గొప్పతనం. అందుకే భరత మాత త్యాగమూర్తి, శీలమూర్తి ఎప్పుడైనా ఈ దేశం ప్రపంచానికి ఇచ్చింది తప్ప ఎప్పుడు తీసుకోలేవు. మరి చాలామంది మిత్రులు ఇంతకుముందు చెప్పారు, మరి భారతదేశం వీళ్ళు వాళ్ళు కాదు. స్వతంత్రం వచ్చిన నుంచి ఎంతో దీక్షతోని పంచవార్షిక ప్రణాళిక తీసుకొని మొదటి ప్రధాని నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఉన్న ప్రధాని వరకు మరి దేశ ఆర్థికాన్ని దారులు వేసిన పివి నరసింహారావు మన తెలంగాణ బిడ్డ. పివి నరసింహారావు గారు ఆర్థిక వనరులకు దారులు వేశారు. మరి దాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఇప్పటివరకు కూడా ఇప్పుడున్న ప్రధాని కూడా ఆయన సంస్కరణలే ఈ దేశాన్ని ఆర్థికంలో ముందుకు నడిపించాయి. ఎందుకంటే పక్కకున్న దేశాలు చూసుకుంటున్నాం, నిన్న మొన్న బంగ్లాదేశ్ చూసుకున్నాం, అలాగే శ్రీలంక చూసుకున్నాం, అటు పాకిస్తాన్ చూసుకున్నాం, ఇటు టిబెట్ చూసుకున్నాం, అటు పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు అనుకున్నాయి. అందుకే దయచేసి స్టూడెంట్స్కి అందరికీ చెప్తున్నది ఏంటంటే ఎక్కడ మత విద్వేషాలు వద్దు. ఈ స్వతంత్ర భారతదేశంలో అన్ని మతాలు కలిసి కొట్లాడినాయి, అన్ని కులాలు కలిసి కొట్లాడినాయి. కాబట్టి మరి ఎక్కడ మత విద్వేషాలను ప్రవేశకూడదు. మరి సర్వ మత సమ్మేళనము ఒకటే. మరి అందరూ బాగుండాలి, మరి అందరూ మంచిగా ఉండి ఈ దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి. ఉదాహరణకు మరి మీకు తెలుసు, మీ టీచర్లు చెప్పచ్చు, మరి ఇవాళ ఉన్న వాస్తవమే అది. గతంలో కూడా గత ప్రభుత్వాల రాజకీయాల జోలికి వదలుచుకోలేదు నేను. ముఖ్యంగా మరి మొత్తమే రూమ్స్ లేకుండా ఇక్కడ ఇక్కడ ఉన్న విద్యార్థులను, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులను. సింగ్ అనేటటువంటి ఒక యువకుడు కూడా ఉన్నాడు. వాళ్ళ తండ్రిదండ్రులు ఆయన కళ్ళ ముంగటే చనిపోతుంటే ఏం చెయ్యలేని పరిస్థితి. అతను ఎవరు? ఒక యువకుడు. ఆయనకున్నటువంటిది ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కళ్ళ ముందు పిట్టలు రాలిపోతున్నారు. ఆ దయనీయ స్థితిని చూసి 1941 సంవత్సరంలో అలెగ్జాండర్ డయ్యర్ను 20 సంవత్సరాల 21 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతను ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంతో సంపాదించిన డబ్బులతో రైఫిల్ కొనుక్కొని ఆ జనరల్ను కాల్చి చంపినటువంటి మదన్ సింగ్ ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఆ రోజుల్లో పోరాట ప్రతిమ ఎంత గొప్పగా ఉండేదో మనం అందరము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఆ రోజుల్లో ఒక మదన్ లాల్ సింగ్రా, ఒక స్వాతంత్ర వీర సవర్కర్, ఆ స్వాతంత్ర వీర సవర్కర్ అనేటువంటి వ్యక్తి మన మహారాష్ట్ర నాసిక్ దగ్గర వాసి. అతను ఆ స్వాతంత్ర వీర సవర్కర్ను చూస్తుంటే, వాళ్ళ చరిత్ర చెప్తుంటే ఆయన కళ్ళలోకి చూస్తే స్వాతంత్ర పోరాట ప్రతిమ వస్తుందట. ఆయన మాట్లాడితే అగ్గి జ్వాలల్లా మనం ఉప్పొంగుతామట. నిజంగా అలాంటి వ్యక్తిని చూడలేకపోయామా? ఆయన దగ్గర శిష్యరికం తీసుకున్నటువంటి ఒక మదన్ లాల్ సింగ్రా ఇంగ్లాండ్కి వెళ్ళి నిజంగా ఆగర్భ శ్రీమంతుడట. అయినప్పటికీ ఆయన వెళ్ళిన తర్వాత ఆయన వాస్తవానికి
చదువుకోవడానికి కాదు, విలాసాల కోసం వెళ్ళాడు. ఆయనను ఉరి తీయడానికి కోర్టు నిర్ణయించింది. ఆ రోజు ఉరి తీసే క్రమంలో ఆయనను అడిగారట, నిన్ను ఉరి తీస్తున్నారు, నీకు బాధ లేదా అంటే మదన్ లాల్ సింగ్ రా చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా? మా ఇంట్లో భగవద్గీత ఉంటుంది, అది మాకు నేర్పించింది ఏంటంటే పునరపి జననం పునరపి మరణం. పుడతాము, చస్తాము, మళ్ళీ పుడతాము. ఈ దేశం కోసం మేము పుడుతూనే ఉంటాము, చస్తూనే ఉంటాము. ఆ క్షణంలో ఒకవేళ మళ్ళీ నన్ను ఇప్పుడు చంపుతారు, చంపిన తర్వాత కూడా స్వాతంత్రం రాకపోతే అక్కడ ఉన్నటువంటి న్యాయాధికారిని పీక పిసికి చంపేస్తానని గర్జించినటువంటి మదన్ లాల్ సింగ్ మన లోపల ఉండాలి. ఎంతో మంది బలిదానాలు పెద్దలు చెప్పినట్టుగా కొరడా దెబ్బలతో కొడుతుంటే రక్తం చిందిస్తున్న వందే మాతరం అని నిదానం చేసినటువంటి గొప్పనైనటువంటి చరిత్ర గల దేశం భారతదేశం. మీరు హెడ్మాస్టర్ గారికి సహకరించి మీరు అందరినీ మంచి పౌరులు సార్ మాట్లాడుతూ చెప్పారు మన ఏది ప్రభాత్ గారి గురించి. వాస్తవంగా సార్ మా చిన్నతనంలో మేము ఇదే స్కూల్లో చదువుకున్నాం. 67 నుంచి 72 వరకు ఇదే స్కూల్లో బిగినింగ్ ఇక్కడనే నాకు మక్కులు లేపుతుండే టీచర్లు. లేదు ప్రభాత్ గారు చేయించేవాళ్ళు. 5 గంటల ప్రభాత్ గారు చేసిన తర్వాత 7 గంటల స్కూల్ రావాలి. ఇవన్నీ అప్పటికి చెప్తారు. అదే కాకుండా ఇప్పుడు పరిస్థితులు అన్నీ చెప్తున్నారు. ఆ రోజుల్లో డెకరేషన్లు పెట్టుకున్నారు, కాంపిటీషన్లు పెట్టుకున్నారు. మాకు టీచర్ ఉండే పాపం సిఆర్ సార్, ఆ డెకరేషన్ చేయించడానికి వచ్చి యాక్సిడెంట్ అయిన కాలేజీ పట్టుకున్నాం. ఎందుకంటే టీచర్లు కూడా పట్టుదల ఉండాలి. ఎందుకంటే సత్యనారాయణ పరిస్థితులు ఇవ్వలేదు, మనం చేసుకునేది ఉంటుంది. దాన్ని కూడా పిల్లలకు నేర్పుతూ మరి మంచి పౌరులు తీర్చిద్దే బాధ్యత మీ అందరూ ఉపాధ్యాయుల మీద ఉంటుంది. మరి పెద్ద సహకరిస్తాం, రాజకీయాల మీద పోకుంటాం. మన దేశం ఎప్పటితో పురోగతి నడుస్తుంది. 1969 అవన్నీ అంచెలంచెలుగా భారతదేశం ఎదుగుతా పోతుంది. ఒకటే రకం కాకుండా అవన్నీ పిల్లలకు నేర్పుతూ పిల్లల్ని బాగుపడుతూ సహకారం కావాలంటే మా పెద్దలు సంప్రదించినట్టయితే మాకు తోచిన విధంగా సహకారం చేస్తాం. చేయకుండా చేయించే బాధ్యత మనకు ఉంటుంది. మరి పెద్దలు ఇక్కడ కూర్చున్న రాజరెడ్డి గారు కానీ కుమార్ గారు కానీ మరి ఇంకా 2 రూమ్లు అయితే ఇప్పుడు కడుతున్నారు. ఇంకొక రూమ్లు మన సింప్లెక్స్ వాళ్ళు ఇస్తామన్నారు. అవి కూడా ఇచ్చినటువంటి నాయకుల మన పాఠశాలకు ఫుల్ ప్లేట్ అయితే అని చెప్పి గ్రామ పెద్దలకు నా తరఫున మీకు అందరూ వినియోగిస్తూ దాన్ని కూడా దీంతో పాటు కంపెనీగా బాధ్యత తీసుకోవాలని కోరుతూ shown their immense patriotism to get free India from British rule. Every Indian citizen got fundamental rights and also all kind of rights. This is happened after only free India, and people celebrate this Independence Day by hoisting the national flag and reciting the national anthem. India is our motherland and we are the citizens of this country. We should always protect our culture, heritage and all kinds of several sectors in India, people of our country, and harmony among people of our country. We should protect our culture, responsibility to lead our country, to make our India proud and superpower of the world. So before finishing my speech, I welcome to all the dignitaries who occupied their seats on the dais, and I salute who are all gathered here on the occasion of 78th Independence Day. So welcome address or welcome speech. I request to the anchors. ఏ విధంగా ఫైట్ చేశారో మీకు అనేక పాఠ్యాంశాలలో కూడా ఉంటుంది. అలాంటి వారి జీవితాలను మీరందరూ ఆదర్శంగా తీసుకొని అలాంటి గొప్ప మహనీయుల కథలు చదివి ప్రతి ఒక్కరూ అప్పుడు 1850లో సిపాయిల తిరుగుబాటు నుంచి స్టార్ట్ చేస్తే ఉప్పు సత్యాగ్రహం కానీ విదేశీ వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటి బహిష్కరణ కానీ ఇట్లా అనేక ఉద్యమాలు చేసి ఆ రోజు స్వాతంత్రాన్ని సాధించారు. ఏ ఒక్కరో కష్టపడితే రాలేదు స్వాతంత్రం. గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, బిపిన్ చంద్రపాల్ గారు, వీర సవర్కర్ గారు, లాలా లజపతి పోతే ఎంతోమంది దాదాపు 2,50,000 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించిన స్వాతంత్రం మన కోసం ఎక్కడ మనం నిరుపయోగంగా ఉంచకుండా
ప్రతి ఒక్క విద్యార్థినులు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే చదువులతో పాటు మీరు దేశభక్తిని కూడా పెంపొందించుకోవాలి. దేశభక్తి లేని రోజు మన ఉట్టి శరీరంలో శ్వాస లేకుండా మన దేహం ఎలా అయితే ఉంటుందో దేశభక్తి లేని కూడా మనిషి అట్లా శ్వాస లేని దేహం లాంటి వాడే. కావున ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకొని భరతమాతకు సేవ చేసుకోవాలని కోరుతా ఉన్నా.